దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థించడం మర్చిపోకండి. పరిచర్య నిమిత్తమై మీ వంతుగా మరి ప్రేమతో మీ సహకారాన్ని కూడా అందించాలని, మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. మరి వాక్య సందేశాన్ని విందామా? బైబిల్ గ్రంథంలో విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. ఈ వాక్యాన్ని, ఈ పుస్తకాన్ని ఇర్మియా రాస్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తాను యెరూషలేము గురించి, నాశనం గురించి తన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ, అలాగే తాను విలపిస్తూ ప్రార్థిస్తూ ఉండడం మనము ఈ పుస్తకంలో విశేషముగా గమనించవచ్చు. అయ్యా, మా పూర్వస్థితిని మరలా మాకు దయచేయి అని ప్రార్థిస్తున్నాడు. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు గతంలో నీ సన్నిధిలో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మీరు మమ్మల్ని ముందుకు నడిపించారో, మా భక్తి జీవితాన్ని ఏ విధంగా మీరు కొనసాగించారో, ఇవన్నీ ప్రవక్త అయిన ఇర్మియా జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, బానిసలుగా ఉన్న తన ప్రజలను దేవుడు విడిపించి ఏ విధంగా ముందుకు నడిపిస్తూ, ప్రతి కార్యంలో ప్రభు ముందుండి, ప్రతి అక్కరలో దేవుడు తోడుగా ఉండి ఏ విధంగా అయితే నడిపిస్తూ వచ్చాడో వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇర్మియా అడుగుతున్నాడు. అలాంటి దినాలు, అలా నీవు నడిపించిన దినాలు, అలా నీవు చేసిన అద్భుతాలు మరలా మాకు దయచేయి నాయనా. మా పూర్వస్థితి, మేము పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని, పోగొట్టుకున్న భక్తిని, పోగొట్టుకున్న నీ సన్నిధిలో ఇదిగో ఆ తగ్గింపు, వీటన్నిటినీ మనము గుర్తించాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. నిజమే కదండి? మన పూర్వస్థితి ఏమిటండి? దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉన్నామండి? గతంలో ఎంతో ప్రార్థన చేసేవారము, గతంలో ఎంత వాక్యం చదివేవారము, దేవుని కొరకు ఎంత ప్రయాసపడి సేవ చేసేవారము, ఎంత పరిచర్య చేసేవారము, గతంలో మనం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాము, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. గత జీవితంలో కలిగి ఉన్న భక్తి జీవితాన్ని ఇప్పుడు అదే భక్తి జీవితంలో కొనసాగుతున్నామా? గతంలో ప్రార్థించినట్లుగా ఇప్పుడు అదే ప్రార్థనలో కొనసాగుతున్నామా? గతంలో వాక్యం చదివినట్లుగా ఇప్పుడు అదే వాక్యాన్ని చదువుతూ కొనసాగిస్తున్నామా? కొంతమంది అంటారు, అయ్యా, ఒకప్పుడు మేము ప్రార్థన బలి చేసేవాళ్ళమయ్యా, ఒకప్పుడు మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళమయ్యా, ఒకప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, మరి ఇప్పుడు ఏమైంది? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఏం కలిగి ఉన్నామా అనేది కాదు ముఖ్యం. గతంలో కంటే ఇప్పుడు ఎన్ని మిద్దెలు కట్టామా, ఎన్ని ఇల్లులు కొన్నామా అనేది కాదు ముఖ్యం. గతంలో కంటే ఇప్పుడు ఎన్ని పొలాలు సంపాదించుకున్నామా అనేది కాదు ముఖ్యం. గతంలో కంటే ఇప్పుడు మనం ఏమేమి కలిగి ఉన్నామా అనేది కాదు ముఖ్యం. ఆత్మీయ జీవితంలో గతంలో కంటే ఇప్పుడు మనం ఏం పోగొట్టుకున్నాం? ఆత్మీయ జీవితంలో గతంలో కంటే ఇప్పుడు మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం? మనం ఏమి కలిగి ఉన్నామో దాన్ని బట్టి ప్రభు సంతోషించడు కానీ, మనం ఏమి పోగొట్టుకున్నామో దాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఏం పోగొట్టుకున్నాం? ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాం కదా, ప్రభు సన్నిధిలో తగ్గింపు జీవితాన్ని పోగొట్టుకున్నాం కదా,
పరిచర్య అనుభవాన్ని పోగొట్టుకున్నాం కదా, గంటల తరబడి వాక్యపు ధ్యానాన్ని పోగొట్టుకున్నాం కదా, వేకుజాములో లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వెనకబడిపోయాం కదా. మనమే పోగొట్టుకున్నాం. ఆత్మీయ జీవితంలో ఎంతవరకు వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషించకండి. పోగొట్టుకున్న దాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పోగొట్టుకున్నవి మరలా పొందుకునేదానికి మనం లేచి నిలబడాలి. అందుకే మొదటి ప్రేమ నీవు తప్పిపోయావు అని వాక్యం సెలవిస్తుంది. మొదటి ప్రేమలో నుండి తప్పిపోయారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటిగా మన దేవుని పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాము, ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాము, ఎంత భక్తి జీవితాన్ని, ఎంత ప్రార్థన జీవితాన్ని, ఎంత దేవునికి ఇచ్చేయకున్నాన్ని, ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నామో వీటన్నిటిలో నుంచి పడిపోయాం. కారణం ఏమిటో తెలుసా? రాను రాను పరిస్థితులు మార్పు చెందకపోతే, కుటుంబాలన్నీ అక్కర్లు తీర్చబడుతున్న కొలది, మనం అనుకున్నవన్నీ సంపాదిస్తూ ఉన్న కొలది ఆత్మీయ జీవితంలో దూరం అయిపోతున్నాం. రే సహోదరి సహోదరులరా, ఏం పోగొట్టుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నవి ఏమిటి? ప్రార్థన జీవితమా, వాక్యపు అనుభవమా, పరిచర్య అనుభవమా? దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడిపోయామా? దేవుని కొరకు బ్రతకడంలో వెనకబడిపోయామా? ప్రేమించే విషయంలో వెనకబడిపోయాము? ఏ విషయంలో మనము పడిపోయాము? ఒక్కసారి ఆలోచించి తిరిగి మరలా అయ్యా, ప్రార్థన జీవితాన్ని, వాక్యపు అనుభవాన్ని, స్తుతించే అనుభవాన్ని, నీకు ఇచ్చే అనుభవాన్ని, నిన్ను ప్రేమించే అనుభవాన్ని, నా భక్తి జీవితంలో ప్రారంభపు అనుభవాన్ని మరలా నాకు దయచేయనాయనా అని ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పైకి లేపుతాడు. మరొక పోగొట్టుకున్న దాన్ని బట్టి పశ్చాత్తాపడి, కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషించక దేవుని సన్నిధిలో మోకరించుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయనాయని అంటున్నాడు భక్తుడు. మేము ఇప్పుడు ఏం కలిగి ఉన్నామో అది కాదు ముఖ్యం, మేమేం పోగొట్టుకున్నామో అది ముఖ్యమయ్యా. ఆ పోగొట్టుకున్నది ఏమిటో మాకు తెలుసు నాయన. తిరిగి మమ్మలను పైకి లేపండి, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు సహాయించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.